చెరువులో ఆ కర్నూలు ఒక్క మృతదేహానికి సంబంధించి ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది? ఆ డ్రైవర్ చెప్తున్న ప్రకారంగా ఆరంగర్ దగ్గర ఆ వ్యక్తి ఎక్కాడని చెప్తున్నారు. సో తెలంగాణ పోలీసులతో కాంటాక్ట్ అయ్యారు ఆల్రెడీ. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందా? అంటే ఇప్పటివరకు ఈ మృతదేహం ఏదైతే ఉందో ఆ మృతదేహాన్ని వివరాల కోసము ప్రారంభం రోజు నుంచే 18 మంది ఎప్పుడైతే రక్త నమూనాలు తీసుకోవడానికి డిఎన్ఏ పరీక్షల కోసం వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడైతే తీసుకున్నారో 18 క్లియర్ అంటే 19 మంది చనిపోగా 18 మందికి సంబంధించిన రక్త నమూనాలు సేకరించారు, డిఎన్ఏ పరీక్షలు పంపించారు. ఆ ఒక్కటికి సంబంధించినటువంటి మృతదేహానికి ఇప్పటి వరకు ఎవరు తమవాడే అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి ఏ ఒక్కరూ రానటువంటి పరిస్థితి. అంటే ఇతనికి ఎవరైనా ఉన్నారా లేదా, లేకపోతే అనాథగా ఉన్నాడా, లేకపోతే ఆ కుటుంబానికి ఈ సమాచారం తెలుసా లేదా, లేకపోతే ఘటన పైన జరిగినటువంటి ఘటన మీద తను వెళ్ళేటువంటి సమాచారం అంటే ఆరాం గారి నుంచి హైదరాబాద్ ఇక్కడ కర్నూలుకి వస్తున్నాడా, లేకపోతే బెంగళూరుకి వెళ్తున్నాడా, బెంగళూరుకి వెళ్ళేటువంటి మార్గంలో అనంతపురం, గుత్తి ఇలా చాలా స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజ్లో ఎక్కడైనా దిగుతున్నాడా అనేటువంటిది ఇంకా దిగాల్సినటువంటి స్పష్టత లేదు. అయితే ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏమనేటువంటిది కేవలము డ్రైవర్లు ఆ రోజు అనధికారికంగా ఆ వ్యక్తి ఇచ్చేటువంటి టికెట్కి సొమ్ము తీసుకొని వెక్కించుకున్నారే తప్ప ఎక్కడ రికార్డెడ్గా అతని డీటెయిల్స్ లేకపోవడంతోనే ఈ సస్పెన్షన్ కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇతను అంటే ఎవరైనా సరే తన కుటుంబంలో కనిపించడం లేదు, ఇప్పటికీ 3 రోజులు అయిపోయింది, ఉన్నాడా లేదనేటువంటి కనీస సమాచారం ఆ కుటుంబ సభ్యులు కనీసం ఫోన్ కాల్ చేయడమో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కనీసం అలా తాజాగా ఏదైనా డిస్కషన్ చేసింటే తప్ప ఈ సమాచారం తెలియదు. అలా ఆ కుటుంబ సభ్యులకి అసలు సమాచారం ఇతను ఎక్కడ వెళ్ళాడనేటువంటి కనీస సమాచారం ఉందా లేదనేటువంటి కూడా సస్పెన్షన్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు 18కి క్లియర్, ఒక మృతదేహం సంబంధించినటువంటి డీటెయిల్స్ పైన తర్జన భర్జన అవుతున్నారు. దానిపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా 19 మంది ఈ ఘటనలో మరణిస్తే 18 మందికి సంబంధించి వారి కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. ఆ మృతదేహాలకు సంబంధించి పూర్తిగా వారంతా కూడా కాలిపోయారు. వారంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే యాష్ మాత్రమే మిగిలింది, వారి ఎముకలు మాత్రమే ఉన్నాయి, కనీసం గుర్తుపట్టలేని పరిస్థితి. కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ ద్వారా ఆ మృతదేహాలు ఎవరి కుటుంబీకులు అనే రకంగా వారికి అప్పగించే అవకాశం ఉంది. ఇటు ఎవరైతే కుటుంబీకులు చేరుకున్నారో వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, వారితో ఆ ఎముకలకు సంబంధించి కొన్ని డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేసి అవన్నీ కూడా పోలితే ఆ మృతదేహాలను వారికి అప్పగించే అవకాశం ఉంది. అయితే 18 మందికి సంబంధించి మృతదేహాలకు కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. కానీ 19వ మృతదేహం గురించి ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. ఆరంగర్ దగ్గర అప్పర్ బెర్త్ సంబంధించిన 14 సీట్ నెంబర్ అవైలబుల్గా ఉంది, ఎవరు రిజర్వ్ చేయకపోవడంతో మార్గ మధ్యలో ఆరంగర్ దగ్గర ఆ ఒక వ్యక్తిని అక్కడ ఎక్కించుకున్నారు. మరి ఆ వ్యక్తి ఆ సీట్లోనే కూర్చున్నాడా, లేకపోతే ఆ మరణించిన వ్యక్తి ఎలా కూర్చున్నాడు ఏందని తెలియడం లేదు ఇంకా. సో 19వ మృతదేహం, ఆ ఒక్క మృతదేహానికి సంబంధించిన కుటుంబీకులు ఎవరు కూడా ఇప్పుడు అక్కడికి చేరుకోలేదు. సో ఆ మృతదేహం గురించి ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరాయన, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి 9 డబుల్ ఫ్రీజర్ పార్థివ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. ఏపీ నుంచి 8 ప్రైవేట్ అంబులెన్స్లను కూడా ఆ సంఘటన స్థలానికి ఇక్కడైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాయి. సో సాయంత్రం లేదా రేపు లేదా మరో రోజు 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో 2 రోజుల కంటే ముందే ఈ యొక్క డిఎన్ఏ శాంపిల్స్ని మొత్తాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి ఆయా మృతదేహాలని ఆయా కుటుంబీకులకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు వేగవంతంగా అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ ఆ శాంపిల్స్ మొత్తం కూడా వచ్చి ఆ డిఎన్ఏ టెస్ట్లో వాళ్ళకు మృతదేహాలు ఏవి అని గుర్తుపడడానికి 2 రోజులు సమయం పడుతుంది. అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ మృతదేహాలను మీ ఇంటికి పంపిస్తామన్న రకంగా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అధికారులు ఆ కుటుంబాలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఉంటే మీరు ఇబ్బంది పడతారు, 2 రోజులుగా ఉండాలి కాబట్టి ఇబ్బంది పడతారు, మీరు వెళ్ళిపోండి, మృతదేహాలను అప్పగిస్తామని చెప్పినట్టుగా ఆ కుటుంబీకులు చెప్పుకొచ్చారట. సో ఏదేమైనా కళ్ళెదుటే ఎముకలు కనబడుతున్నాయి, అవి ఎవరికో తెలియదు. తమ కూతురా లేకపోతే తనకు సంబంధించిన బంధువు, తమ కుటుంబీకుడు ఆ మృతదేహాల్లో ఎవరో ఒకరు అయి ఉంటారు, కానీ ఎవరో కూడా తెలియదు. చివరి చూపు కూడా నోచుకోలేదు. ఎముకలు, మనిషి బ్రతుకు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఎలా ఉందనంటే పూర్తిగా చితి పేర్చి చితిలో పూర్తిగా మనిషి మరణించాడని చెప్పిన తర్వాత ఆ చితిలో వేసి భస్మం అయిన తర్వాత ఆ ఎముకల్ని చూస్తే అంతా ఆ సిచ్యువేషన్లో కొంత కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ కుటుంబీకులు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటుగా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఓ కూతురుగా, ఓ తండ్రిగా, ఒక తల్లిగా. కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళ దగ్గర నుంచి వెళ్తున్నానని చెప్పి బాయ్ చెప్పి మళ్ళీ వస్తానా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ అలా వెళ్తూ మార్గ మధ్యలోనే సజీవ దహనం అయిపోయారు. వాళ్ళ కళ్ళు చుట్టూ ఆ ఎముకలు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి, కుటుంబీకుల పరిస్థితి ఏంటో. ఏదేమైనా దీంట్లో తప్పు ఎవరిదనంటే డెఫినెట్గా మద్యం సేవించిన వ్యక్తి అలా కింద పడిపోవడం, ఆ బైక్ అలా ఉండడం ఒక తప్పు అయితే, ఆ తర్వాత
ఆ బైక్ పై నుంచి ఈ బస్సును ఎక్కించే రకంగా నిర్లక్ష్యంగా అసమర్థంగా సమాధానాలు చెప్పినటువంటి ఈ డ్రైవర్ అండ్ ఓనర్ల వీళ్ళ తప్పు కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఆ 19వ శవం కోసం అక్కడ దర్యాప్తు మొదలవుతోంది. ఒకసారి ఆ విజువల్లో చూడండి మీరు. అక్కడెక్కడైతే ఆ సంఘటన స్థలంలో క్యాంప్ ఏర్పాటు చేశారో అక్కడ బయట కుటుంబీకులు వచ్చి కన్నీరు ముందుగా విలపిస్తూ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిపోవడాలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ ఎముకలను చూసి ఎంతలా రోధిస్తున్నారు. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీకు చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు అగ్ని ప్రమాద ఘటనలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే వీరిలో నుంచి ఒక మృతదేహం ఎవరిదనేది తెలుసుకోలేకపోతున్నారు. ఆ మృతదేహం మిస్ అయిపోయింది. ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది? మీరు గమనిస్తే ఇప్పటి వరకు 19 మంది మరణించినట్టుగా మనకు తెలుసు. కానీ వారంతా కూడా వారి మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబీకులు వారి DNA శాంపిల్స్ అన్నీ కూడా అక్కడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వారందరూ తీసుకోవడం జరిగింది. 18 మంది కుటుంబాలకు సంబంధించి 18 మంది మరణాలకు సంబంధించి ఆయా కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. కానీ ఆ ఒక్క మృతదేహం ఎవరిదనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆ వ్యక్తి ఆరంగర్లో ఎక్కినట్టుగా డ్రైవర్ చెప్తున్నాడట. చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి వాడని దానిపైన ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. మనం ఆ లిస్ట్లో చూసినా కూడా U14 అప్పర్ స్లీపర్ సంబంధించిన స్లీపర్ బెర్త్లో సీట్ నెంబర్ 14 ఖాళీగా ఉంది. సో ఆ ఖాళీగా ఉన్నటువంటి సీట్లో ఆరంగర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక యువకుడిని ఎక్కించుకున్నారట ఆ సీట్లో. ఆ తర్వాత అక్కడి నుంచి బస్సు బయలుదేరింది. అలా వెళ్తూ ఉన్న క్రమంలో అంతవరకు సవ్యంగానే ఉంది. ఇక సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, ఎక్కడ ఎటువంటి గ్యాప్ కూడా లేదు. సో ఆ వ్యక్తి ఎవరు, ఎందుకంటే రిజర్వ్ చేసుకున్న సీట్లో అయితేనేమో ఇప్పుడు అక్కడ పేరుంటాయి, ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నారు, మొబైల్ నెంబర్ అన్నీ ఉంటాయి. కానీ బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతదేహాల్లో మొత్తం 19 మంది చనిపోతే 18 మంది కుటుంబీకులు అక్కడ చేరుకున్నారు. కానీ ఆ 19వ వ్యక్తి, ఆ ఒక్క మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసుల సహాయాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నారు కర్నూలు పోలీసులు. వీరి సహాయం తీసుకొని ఆరంగర్ దగ్గర ఆ వ్యక్తి బస్సులో ఎక్కినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా ఆధారం దొరక్కపోతుందా అని చెప్పి వారంతా హైదరాబాద్ పోలీసుల సహాయం తీసుకునే అవకాశం కనబడుతోంది. అవసరమైన చర్యలు చేపట్టారు. మృతదేహాలకు కర్నూలు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు. DNA శాంపిల్స్ తీసుకున్నారు. ఆ DNA శాంపిల్స్తో ఆ డెడ్ బాడీస్కి ఆ మృతదేహాలకు కనుక మ్యాచ్ అయితే, అటు ఫ్యామిలీస్తో మ్యాచ్ అయితే కనుక వెంటనే ఆయా మృతదేహాలని, ఆ ఎముకలని ఆ కుటుంబాలకి అప్పగించే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మరి ఆ ఒక్క వ్యక్తి ఎవరు? మృతదేహాల కోసం 2 రోజులుగా అటు బాధితులు ఎదురు చూస్తున్నారు. ఆ 18 మంది మృతదేహాలు DNA శాంపిల్స్ సంబంధించి అంతా పూర్తయిన తర్వాత 1-2 రోజులు పట్టొచ్చు. ఇంకా కూడా 2-3 రోజులు సమయం పడుతుందని అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. DNA మ్యాచ్ అవ్వాలి. ఆ DNA సంబంధించి మృతదేహాలని ఆయా కుటుంబాలకు ఇవ్వడానికి ఇంకో 2-3 రోజుల సమయం పడుతుందని చెప్పి అక్కడి ఫోరెన్సిక్ అధికారులు చెప్తున్నారు. ఆ DNA శాంపిల్స్ చేసేటువంటి అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆ ఒక్క మృతదేహం కోసం ఇప్పుడు వరకు ఎవరు కూడా రాలేదట. మరి ఆ మృతదేహం ఎవరిదని దానిపైన ఇంకా అటు తేల్చుకోలేకపోతున్నారు. సో 9 ప్రభుత్వ డబుల్ ఫ్రీజర్ సంబంధించినటువంటి ఆ ఫ్రీజర్స్లో ఈ యొక్క మృతదేహాలని ఉంచినట్టు తెలుస్తోంది. సో మృతదేహాలను తరలించేందుకు తెలంగాణ నుంచి 9 ప్రభుత్వ డబుల్ ఫ్రీజర్ పార్థివ వాహనాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. సో ఏపీ నుంచి 8 ప్రైవేట్ అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం కల్లా DNA రిపోర్ట్లని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇవాళ ప్రక్రియని వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. కానీ 2 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ప్రస్తుతానికి మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. ఆ ఒక్క మృతదేహం పైన పోలీసు ఎటువంటి దర్యాప్తును కొనసాగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్, సో 18 మందికి సంబంధించి ఆయా కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. వారు బ్లడ్ శాంపిల్స్ని కూడా ఇచ్చారు. అటు మృతదేహాలకు సంబంధించి ఆ ఎముకలు, ఆ బూడిదలో నుంచి
వారి DNA శాంపిల్స్ కూడా తీసుకొని 2 కనుక మ్యాచ్ అయితే ఆ మృతదేహం పలానా వాళ్ళదని చెప్పి గుర్తుపడడానికి అవకాశం. ఎందుకంటే కంప్లీట్గా ఫేస్ మొత్తం బర్న్ అయిపోయింది, బాడీ పార్ట్స్ అన్నీ కూడా బర్న్ అయిపోయాయి, కంప్లీట్గా ఒక సజీవ దహనం, ఒక బూడిద మాత్రం మిగిలిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ కుటుంబాలకు ఆ ఎముకలు అప్పచెప్పడానికి DNA టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఒక్క మృతదేహం ఎవరిది? ఆ డ్రైవర్లు చెప్తున్న ప్రకారంగా ఆరంగర్లో ఆ వ్యక్తి బస్సు ఎక్కాడన్నట్టుగా చెప్తున్నారు. సో ఎంత మేరకు వచ్చింది ఆ ఒక్క మృతదేహాన్ని కనుక్కోవడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? మౌనాజ్ ఆరంగర్లో ఎక్కినటువంటి వ్యక్తి 50 సంవత్సరాలు ఉంటాయి అని పంపించడం జరిగింది. సో మొత్తంగా ఇవాళ సాయంత్రము లేదంటే రేపు మధ్యాహ్నం లోపు DNA రిపోర్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మృతదేహాలను తరలించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. అయితే మొన్నటి రోజునే సంఘటన జరిగిన రోజే ఇక్కడ అధికారులంతా ఒక అనౌన్స్ చేయడం జరిగింది. బంధువులంతా వచ్చి ఉన్నారు. ఇక్కడ రక్త నమూనాలు ఇచ్చిన వారంతా కూడా తమ గమ్యస్థానాలకు వెళ్ళిపోవచ్చు. రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు టైం పడుతుంది. అంతవరకు మీరు ఇక్కడ ఉండి ఇబ్బంది పడద్దండి, దయచేసి ఇండ్లకి వెళ్ళేవారు ఊర్లకి తమ గమ్యస్థానాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పి ఆదేశిస్తూనే ఎవరైతే లాంగ్ అంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ బీదర్ నుంచి వచ్చినటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దీనిపైన ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వ గెస్ట్ హౌస్లోనే వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 4 మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అది నిన్నటి సాయంత్రం. సో ఇప్పుడు ఇవాళ ఈ DNA పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తాయి అనేటువంటిది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే